గుడ్ ఈవినింగ్, నేను రాజశేఖర్. వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఈనాటి కెరియర్ టైమ్స్లో H1B వీసా గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అమెరికా వెళ్ళి అక్కడ MNC కంపెనీస్లో పనిచేయాలని చాలామంది ఒక డ్రీమ్గా కలిగి ఉంటారు. అయితే H1B వీసా పొందాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఇక్కడ కంపెనీలో పనిచేస్తూ అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ H1B వీసాకి అప్లై చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లాటరీ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు H1B వీసా పొందడం అనేది కష్టమా, ఈ అన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా అమెరికన్ సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటే ప్రొసీజర్ ఏంటి, ఇవన్నిటి గురించి ఓవరాల్గా మనం ఈరోజు కెరియర్ టైమ్స్లో డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు ఈ విషయాల గురించి మీకు విలువైన సలహాలు సూచనలు అందించడం కోసం నాతో పాటు US ఇమిగ్రెంట్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఉపేంద్ర కుమార్ గిరిడా ఉన్నారు, COO యూనిఫై సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అదేవిధంగా సంతోష్ కొంక, డైరెక్టర్ యూనిఫై సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఉపేంద్ర గారు, చెప్పండి. US సంబంధించి ప్రత్యేకంగా H1B వీసా గురించి చాలా క్రేజీ. కరెక్ట్ అండి. సో ఈ H1B వీసా పొందాలనుకుంటే డెడ్ లైన్ కూడా April 1 ఉంది. అవునండి. అసలు H1B వీసా అంటే తెలియని వాళ్ళ కోసం, జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కోసం, దీన్ని ఒక డెఫినేషన్ లెవెల్లో ఒక అర్థం చేసుకోవడానికి ఏం చెప్తారు? ఓకే, H1B అనేది ఒక నాన్ ఇమిగ్రెంట్ వీసా అండి, వర్క్ వీసా. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువగా అప్లై చేస్తుంటారు, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, అండ్ ఫార్మా కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఇందులో. సో 16 years ఎడ్యుకేషన్ ఉండాలి, స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉండాలి, అండ్ స్పాన్సర్ ఉండాలి. సో ఇవన్నీ మ్యాచ్ అవుతే అండ్ దెర్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది క్లయింట్ ఉంటే దెన్ దే కెన్ అప్లై ఫర్ H1B వీసా అండి. ఓకే అండి. సంతోష్ గారు, మీరు ఆల్రెడీ మీరు యుఎస్లో వర్క్ చేస్తున్నారు, NRI. సో మీరు దీన్ని ఎలాగ డిఫైన్ చేస్తారు? అంటే H1B వీసా అంటే ఎంప్లాయ్మెంట్ వీసా, వర్క్ పర్మిట్ వీసానా, దీన్ని ఎట్లా చూడాలా? Yeah, as Upen rightly said, it's H1B is like temporary employment which is sponsored by an US employer who are like foreign nationals, not just India but overall the world, who are in specialty occupation. They can apply for H1 or maybe some employer can apply H1B on behalf of a candidate. So H1B తో ఎంప్లాయ్మెంట్ మాత్రమే తీసుకోవాలండి. USA వెళ్ళిన తర్వాత డిఫైన్డ్ జాబ్ పొజిషన్స్లోనే వర్క్ చేయాలి. అప్రూవల్తోనే, USCIS వాళ్ళ అప్రూవల్తోని, వాళ్ళ అప్రూవల్ ఇచ్చిన విధంగానే వర్క్ చేసుకోవాలి. దాని కాలపరిమితి, దాని నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళు డిఫైన్ చేసినట్టుగా ఉంటాయి. ఓకే, ఒక కాలం తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి మనోజ్ ఉన్నారు. మనోజ్, చెప్పండి. సార్, నాకు సిబ్లింగ్ గ్రీన్ కార్డ్ గురించి డీటెయిల్స్ కావాలండి. రిపీట్ చేయండి. సిబ్లింగ్ గ్రీన్ కార్డ్, మా సిస్టర్ US లో ఉంటారు. సిబ్లింగ్, సో నాకు నా పేరు మీద గ్రీన్ కార్డ్ అప్లై చేశారు తను. అది ఇంకా స్టిల్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది. అసలు ఎన్ని రోజులు పడుతుంది, అసలు అప్పుడు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకేనండి, అన్ని డీటెయిల్స్ కావాలండి నాకు. ఓకే, అప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఎట్లా అండి? సో ఈ సిబ్లింగ్ గ్రీన్ కార్డ్ ఇస్ కొద్ది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండి కంపేర్ టు సెల్ఫ్ గ్రీన్ కార్డ్, అండ్ స్పెషలీ వెన్ సిబ్లింగ్స్ ఆర్ అవుట్ సైడ్ ది కంట్రీ. ఓకే, సో ఇది టైం టు టైం రూల్స్ కూడా చేంజ్ అవుతుంటుంది. సో ఇది పర్టికులర్గా కామెంట్ చేయలేము ఈ టాపిక్లో, బికాజ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ అటర్నీ ఓన్లీ. అటర్నీ ఎవరైతే మీ పిటిషన్ ఫైల్ చేశారో వాళ్ళు USCIS కాంటాక్ట్ చేసి దే క్యాన్ గెట్ ది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, బికాస్ దేర్ ఆర్ మెనీ థింగ్స్. యూజువలీ లైక్ ఇట్ టేక్స్ లైక్ ఎనీవేర్ బిట్వీన్ 3 years to 6 years కూడా పడుతుందండి. ఇది డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. సో ది బెస్ట్ వే వుడ్ బి యువర్ అటర్నీ. సో యువర్ అటర్నీ కెన్ కాంటాక్ట్ USCIS అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ అండి. ఓకే, ఇంకో కాలాన్ని తీసుకుందాం. రమాదేవి ఫ్రమ్ కరీంనగర్. రమాదేవి, చెప్పండి. నమస్తే అండి. మేడం, చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు MS చేయడానికి US వెళ్ళారు కదా పిల్లలు, అక్కడ H1 రావడానికి ఏమేమి పేపర్స్ కావాలి, ఎట్లా చేస్తారు, కొన్ని డీటెయిల్స్ కావాలి. సంతోష్ గారు. హలో అండి. సో పిల్లలు US వెళ్ళాలంటే చదువుకోవడానికి వెళ్ళడానికి, MS చేయడానికి వెళ్ళడానికి స్టూడెంట్ వీసా ఉంటుంది. F1 వీసాతో వాళ్ళు వెళ్ళాలి. ప్రాబబ్లీ దానికి మీరు అప్లై చేసి ఉంటారు ఆల్రెడీ. లేదా అక్కడ ఉండి MS అయిపోయిన తర్వాత వాళ్ళు స్పెషాలిటీ ఆక్యుపేషన్తో పాటు అడ్వాన్స్డ్ డిగ్రీ ప్రోగ్రాంలో వస్తారు.
సో వాళ్ళకి 20,000 కోటా ఒకటి ఎక్స్ట్రా అడిషనల్గా ఉంటుంది యూఎస్లో ఎంఎస్ చేసిన వాళ్ళకి. సో వాళ్ళు టోటల్ గా ఉండే H1B వీసా ఓవరాల్ దాంట్లో 20,000 వరకు వాళ్ళకి ఇస్తారు ఇన్సైడ్. 20,000 అడిషనల్గా ఉంటాయి. మన రెగ్యులర్గా ఉండే 65,000తో పాటు ఇంకో అంటే 20,000. మన ఇండియాకి 65,000 యాక్చువల్గా టోటల్ 65,000 వీసా Okay, ఉంటుందండి. అవుట్ ఆఫ్ దిస్ 65,000 20,000 ఈస్ అలొకేటెడ్ ఫర్ F1 వీసా వాళ్ళకండి, అంటే అక్కడ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు. ఉంటున్న వాళ్ళకి. యూఎస్లో మాస్టర్స్ చేసిన Yeah, వాళ్ళకి masters అంటే 45,000 ఇండియా నుంచి ఉంటాయి. ఇండియా అని కాదు, గ్లోబ్ ఓవరాల్ వరల్డ్ వైడ్. దట్స్ గ్రేట్. సో వాళ్ళు దాంట్లో అప్లై చేసుకోవచ్చు డెఫినెట్గా. సో దానికి కొంచెం లాటరీలో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ వాళ్ళని తీస్తారు, వాళ్ళలో అందులో ఆ కోటాలో సెలెక్ట్ కాని వాళ్ళను రెగ్యులర్ కోటాలో వేసి మళ్ళీ లాటరీ తీస్తారు. సో ఆ విధంగా వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి డ్యూయల్ అడ్వాంటేజ్ ఉంటుందండి. ఫస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది 20,000లో. ఈ 20,000లో దే క్యాన్ గెట్ దే, అంటే అందులో పిక్ అవ్వలేదు అని అంటే ఈ పిక్ అవ్వని వాళ్ళని జనరల్ ప్రాసెస్లో వేసేస్తారు. రిమైనింగ్ 45,000 వరల్డ్ వైడ్ ఎవరితో అయితే అవుతుంది కాంపిటీషన్ వాళ్ళు వేస్తారు. సో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అండ్ కొత్తగా ఏం చేస్తున్నారు అని అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుండే H1Bకి అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేసేవారు అంటే ఓపీటీ స్టేటస్కి వచ్చాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది మాస్టర్స్ అయ్యాక, అది వచ్చాక H1B అప్లై చేసేవారు. బట్ ఈ ఇయర్ నుండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇండియా నుంచి ఒక 2 లక్షల మంది అప్లై చేస్తారండి H1B? లేదండి, వరల్డ్ వైడ్ 2 లక్షలు దగ్గర వస్తారు వరల్డ్ వైడ్. సో ఇండియా నుండి చెప్పలేము, బట్ ఎనీవేర్ బిట్వీన్ 80,000 90,000 ఆ రేంజ్లో అయితే ఉంటారండి. ఇందులో ఎంతమందికి తెలుగు రాష్ట్రాల్లో మన స్టేటస్ చూసినట్లయితే ఎంతమంది అప్లై చేస్తుంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేటస్ ఏంటండి? అందులో మ్యాక్సిమం ఎక్కువ సౌత్ ఇండియా నుండి ఉంటుంది. తెలుగు అని పర్టికులర్గా చెప్పలేము, బట్ సౌత్ ఇండియా నుండి మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సో మోర్ దాన్ 50% అయితే సౌత్ ఇండియా నుండే ఉంటుంది ఇండియా మొత్తం మీద. ఇండియా మొత్తం. సంతోష్ గారు, ఇప్పుడు మనం H1B గురించి మాట్లాడుతున్నాం. Yeah. సో H1B మీద వెళ్ళడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడాలనుకుంటే ఎలిజిబిలిటీ ఏంటండి? ఎలిజిబిలిటీ యాజ్ స్టార్టింగ్లో ఉపేన్ గారు చెప్పినట్టుగా 16 years ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. 16 years ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ. సో H1 అనేది నాట్ మన వాళ్ళు చాలామంది ఐటీ సైడ్ దాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నాము. బట్ వేరే రంగాల్లో కూడా H1B అనేది వర్క్ అవుతుంది. దాని తగ్గట్టుగా వాళ్ళ క్రైటీరియా ఎలా ఉంటుందంటే చదువుతో పాటు ఎక్స్పీరియన్సు అవన్నీ కన్సిడర్ చేసుకొని స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటారు వాళ్ళు. దానికోసం వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్లో అప్రూవ్ చేసిన విధంగా ఆ స్పెషాలిటీ పొజిషన్స్కి ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్లని ఎంప్లాయర్స్ సెలెక్ట్ చేసుకొని వారి ద్వారా అప్లై చేయవచ్చు. ఓకే, ఇంకో కాలాన్ని తీసుకుందాం. కూకట్పల్లి నుంచి విజయ్ భాస్కర్ రెడ్డి. విజయ్ చెప్పండి. హలో చెప్పండి సార్. ఇప్పుడు 2 years కోర్స్ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు H1కి అప్లై చేసుకోవచ్చు? విజయ్ గారు క్వశ్చన్ రిపీట్ చేస్తారండి ఇంకోసారి? అంటే హలో చెప్పండి. 2 years స్టూడెంట్ స్టడీ అయిపోయిన తర్వాత అది ఎన్నిసార్లు H1కి అప్లై చేసుకోవచ్చు? ఎక్కడండి మీరు యుఎస్లో 2 years ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అంటున్నారు? అవునవును, ఆల్రెడీ యుఎస్లో చదువుతూ ఉండి 2 years ప్రోగ్రామ్ అయిన తర్వాత దీనికి అప్లై చేయాలి. సో విజయ్ గారు F1లో స్టూడెంట్ ఇది కంప్లీట్ చేస్తుంటారండి, అతను మాస్టర్స్. దాని తర్వాత H1B అప్లై చేయొచ్చు. H1B టోటల్ డ్యూరేషన్ 6 yearsకి ఇస్తారు. ఇనిషియల్గా 3 years ఇస్తారు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే క్లయింట్ లెటర్ బట్టి అంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ బట్టి ఇస్తున్నారు. 1 year అయినా ఇవ్వచ్చు, 3 years అయినా ఇవ్వచ్చు, మ్యాక్సిమం 3 years అలాగా. సో టోటల్ ఏంటంటే అప్ టు 6 years వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈలోపు ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే అప్లై ఫర్ గ్రీన్ కార్డ్ అండి. గ్రీన్ కార్డ్ అప్లై చేసి వాళ్ళకు స్టేటస్ వచ్చేసింది అంటే దే కెన్ కంటిన్యూ స్టేయింగ్ దేర్. లేదు అని అంటే 6 years తర్వాత వాళ్ళు డెఫినెట్గా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవాలి, యూఎస్ నుండి బయటికి వెళ్ళిపోవాలి. ఈదర్ దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ ఆర్ ఎనీవేర్ దే కెన్ గో. 1 year బ్రేక్ తీసుకోవాలి కంపల్సరీ. 1 year బ్రేక్ తర్వాత అగైన్ దే కెన్ అప్లై ఫర్ న్యూ H1B అండి. మళ్ళీ 6 years అది ప్రాసెస్ కంటిన్యూ అవుతుందండి. అంటే 6 years అయిన తర్వాత ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి, ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ 1 year బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. కరెక్ట్ అండి, కరెక్ట్. సో ఫ్రెష్గా అప్లై చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ అండి మళ్ళీ 6 yearsకి వస్తుంది. దెన్ గ్రీన్ కార్డ్కి ఈ డ్యూరేషన్లో 6 yearsలోనే వాళ్ళు అప్లై చేసుకోవాలి. గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవాలండి. ఓకే,
ఇంకో కాలర్ని తీసుకుందాం. వెంకట్ ఫ్రమ్ హైదరాబాద్. వెంకట్ చెప్పండి. హలో సార్, నా పేరు వెంకట్ అండి. Hello. ఐ గోట్ ఏ H1B ఫ్రమ్ వన్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ యుఎస్. నేను ఇక్కడ ఇండియాలో కూడా ఎంఎన్సీ లో జాబ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నవంబర్ లో నాకు వీసా వచ్చిందండి H1B. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఈ ఇయర్ ట్రావెల్ చేయలేకపోతున్నాను. సో మై ప్లాన్ ఇస్ లైక్ టు ట్రావెల్ ఇన్ 2017 Jan. సో కెన్ ఐ ట్రావెల్ లైక్ దట్? Still I want to continue in the same company. I'll leave this company maybe like December, January లో వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళొచ్చా అలా? మీ పిటిషన్ వ్యాలిడ్ ఉంటే యూ కెన్ గో అండి. అండ్ ఇప్పుడు డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ చాలా ఉంటుంది అట్ ది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. ఓకే. అండ్ సెకండ్లీ లెట్స్ సే ఇఫ్ మీరు సేమ్ క్లయింట్కి వెళ్తున్నారు, సేమ్ లొకేషన్కి వెళ్తున్నారు అండ్ సేమ్ రోల్లో వెళ్తున్నారు అని అంటే, అండ్ మీ వీసా వ్యాలిడ్ ఉంది అని అంటే అబ్సల్యూట్లీ యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓన్లీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ క్వశ్చన్స్కి కొద్ది ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు డిలే అయింది, అండ్ ప్రాపర్ జస్టిఫికేషన్ ఇస్తే ప్రాబ్లం లేదు. లెట్సే మీ క్లయింట్ చేంజ్ అవుతున్నారు, ఆర్ మీ లొకేషన్ చేంజ్ అవుతుంది, ఆర్ మీ రోల్ చేంజ్ అవుతుంది, ఇందులో ఏది చేంజ్ అయినా దెన్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ ఏ అమెండ్మెంట్ అండి. అమెండ్మెంట్ ఏంటంటే జస్ట్ బిఫోర్ ట్రావెల్ మీరు అప్లై చేసుకుంటే అయిపోతుందండి. లైక్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ బిఫోర్ ట్రావెల్ ఇఫ్ యూ కెన్ అప్లై అమెండ్మెంట్ అండ్ యూ కెన్ కంఫర్టబుల్లీ గో అండి. సో అది ప్రాబ్లం అండి. సంతోష్ గారు, ఈ H1B వీసాకి అప్లై చేయాలనుకుంటే డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలండి ఫండమెంటల్గా, ఐ మీన్ బేసిక్ ప్రీ రిక్వెస్ట్లో? బేసిక్గా వాళ్ళకి మన ఎడ్యుకేషన్ కోసం మనం ఎడ్యుకేషన్ ప్రూఫ్ చూపించాలండి. మన సర్టిఫికేట్స్ 16 years అనేది మ్యాండేటరీ అనుకోండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఆబ్వియస్గా మన పాస్పోర్ట్ కావాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అండ్ వీటితో పాటుగా అటార్నీస్, ఎంప్లాయర్స్ ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ అది వ్యాలిడ్ అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ తీసుకుంటారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అవి కావాల్సి ఉంటుంది. ఇంకా పిల్లలకి మిగతా డిపెండెన్స్కి సబ్మిట్ చేసుకుంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనండి. ఉపేంద్ర గారు, ఇప్పుడు H1B వీసా అనేది ఇక్కడ ఒక MNCలో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. వాళ్ళు యూఎస్లో ఉన్నటువంటి MNC తోటి అక్కడ పనిచేయడానికి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో H1B వీసాకి వాళ్ళు ఓకే అయింది, వెళ్ళిపోయారు, అక్కడ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, అక్కడ రిజైన్ చేశారనుకోండి ఈ కంపెనీకి సంబంధించి, H1B వీసా సంబంధించి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనికి రిలేటెడ్ టు ఒక వ్యక్తి రిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా అక్కడే ఇంకో కంపెనీలో జాయిన్ అవ్వచ్చు అంటారా, లేకపోతే మళ్ళీ ఎట్లాంటి లీగల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి? H1Bలో జాయిన్ అవ్వచ్చు అండి. విత్ ఇన్ H1B ఉంటే వాళ్ళు దే ఆర్ ఫ్రీ టు జాయిన్ ఎనీ కంపెనీ అండి. ఏ ఆర్గనైజేషన్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఇక అంటే పిటిషనర్ని ఎనీ టైమ్ దే క్యాన్ లీవ్ వెన్ ఎవర్ దే వాంట్ టు అండ్ దే క్యాన్ వర్క్ ఎనీవేర్ అండి. ఎనీవేర్ సిమిలర్ స్పెషాలిటీ స్కిల్లోనే వర్క్ చేయాలి విత్ ఎనీ పిటిషనర్. ఎనీ వన్ హూస్ రెడీ టు స్పాన్సర్ దెమ్ దే క్యాన్ వర్క్ విత్ దెమ్. ఓకేనండి. మన H1B వీసా గురించి డిస్కస్ చేస్తున్నాం. H1B వీసాకు సంబంధించి మనం ఇంకా డిస్కషన్ చేసే ముందు ఒక కాలం తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీనాథ్ రెడ్డి ఉన్నారు. శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. మా అబ్బాయి డిసెంబర్ లో వెళ్ళారు సార్ యుఎస్. అంటే మా అబ్బాయి ఇప్పుడు వెళ్ళిన వీసా మీద ఎన్ని రోజులు ఉండదు సార్? ప్లస్ నెక్స్ట్ H1B వీసా అంటే ఎట్లా సార్? అది జాబ్ వచ్చిన తర్వాత ఇది అయిపోగానే దానికి తీసుకోవాలా సార్? సార్ ఇప్పుడు మీ అబ్బాయి F1లో ఉన్నారండి? అదే సార్ డిసెంబర్ లో వెళ్ళారు సార్. ఓకే, డిసెంబర్లో వెళ్ళారు. సో ఎంఎస్ అయ్యాక మీ ఓపీటీ స్టేటస్ ఇస్తారండి. ఓపీటీ స్టేటస్లో హీ క్యాన్ వర్క్ విత్ ఎనీ ఎంప్లాయర్ అండి. అప్పుడు ఏ ఎంప్లాయర్తో అయినా వర్క్ చేయొచ్చు. బిఫోర్ ఓపీటీ స్టేటస్ కంప్లీట్ అవ్వకముందు మీ అబ్బాయి ఏంటంటే H1B అప్లై చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఇయర్ నుండి అతను స్టార్ట్ చేయొచ్చు అండి H1B అప్లై చేయడం. సో హీ క్యాన్ స్టార్ట్ లుకింగ్, అంటే వాళ్ళ కాలేజ్ క్యాంపస్లో కంపెనీస్ వస్తున్నాయంటే ఆ కంపెనీస్ని అప్రోచ్ అవ్వడం, ఆర్ అవుట్ సైడ్ కంపెనీస్ని కూడా ఎవరి దగ్గర అయితే సిమిలర్ స్కిల్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనంటే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి హీ క్యాన్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అండి. ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ హీ క్యాన్ డూ ఇట్ అండి. ఓకేనండి. ఇంకో కాలాన్ని తీసుకుందాం. విజయవాడ నుంచి అశోక్ ఉన్నారు. అశోక్ చెప్పండి. సార్ ఇక్కడ H1 అప్లై చేయాలంటే ఎన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్ ఇండియాలో? ఒక్కసారి రిపీట్ చేస్తారా? మీ వాయిస్ క్రష్ అయింది. H1 కి అప్లై చేసుకోవాలి అంటే ఎన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్? మేము ఆల్రెడీ డిస్కస్ చేసామండి. 16 years అనేది బేసిక్ అకాడమిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాం. ఓకే, అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 2 years ఇండియా నుంచి. సో ఎవరైనా H1B వీసాకి అప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇండియాలో వాళ్ళు 2 సంవత్సరాలు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఉంటే బాగుంటుంది. అప్లై చేసేటప్పుడు 16 years ఆఫ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది
కంపల్సరీ అండి. కంపల్సరీ. ప్లస్ యూఎస్లో ఉన్న వాళ్ళకి మా అడ్వాన్స్డ్ డిగ్రీ కింద మా మాస్టర్స్ అయిపోయిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా ముందు నుంచి అప్లై అంటే చేసుకోవచ్చు. ఇండియాలో అయితే 16 years ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్. అదే అబ్రాడ్లో ఆల్రెడీ ఎంఎస్ చేస్తున్న వాళ్ళకైతే అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అయిపోయిన వితౌట్ ఎక్స్పీరియన్స్ దే కెన్ గో హెడ్. అంతేనండి. సంతోష్ గారు, తర్వాత జనరల్గా మనకి H1 అనేది ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి, H4 సంబంధించి ఎట్లా అంటే ఇప్పుడు H1కి అప్లై చేశారు, తను వెళ్తున్నాడు, తనతో పాటు స్పౌస్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, వాళ్ళు కూడా వెళ్ళడానికి ఉంటుంది. దెన్ H4 దేనికండి? H4 అనేది మెయిన్గా ప్రైమరీ క్యాండిడేట్, H1 క్యాండిడేట్ వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు H4 కేటగిరీ కింద H4 వీసాతో వెళ్ళవచ్చు. H4తో వీసా డిపెండెన్స్ అంటే డిపెండెంట్స్ అంటే ఆధారపడిన వాళ్ళు, ఈ ప్రైమరీగా ఇన్కమ్ లేకుండా మెయిన్ సోర్స్ అంటే స్పౌస్ అండ్ చిల్డ్రన్ మాత్రం H1 లోనే ఇంక్లూడ్ అయిపోతారు. ఇమీడియట్ ఫ్యామిలీ అంటారు. మళ్ళీ అంతే స్పౌస్ అండ్ చిల్డ్రన్ ఓన్లీ, పేరెంట్స్ వాళ్ళందరూ H4 కిందికి రారు. ఓకే. సిబ్లింగ్స్ కూడా. H1 అంటే ఒక వెళ్ళే వ్యక్తికి మాత్రమే సంబంధించింది. H4 అనేది వాళ్ళ స్పౌస్ అండ్ చిల్డ్రన్, వాళ్ళ ఫ్యామిలీలో స్పౌస్ అండ్ చిల్డ్రన్ కి వర్తిస్తుంది. ఓకేనండి. సో స్పౌస్ అండ్ చిల్డ్రన్ కూడా వాళ్ళతో, ఎందుకంటే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ మీద లాంగ్ టర్మ్ వెళ్తారు కాబట్టి వాళ్ళతో పాటు ఫ్యామిలీ ఉండడానికి అవకాశం ఇవ్వడానికి H4 వీసా ఉంటుంది. H4తో వీసా వెళ్ళిన వాళ్ళు వర్క్ చేయడానికి అవకాశం ఉండదు వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ వర్క్ చేసే అవకాశం రావాలంటే మళ్ళీ వాళ్ళు కూడా H1B అప్లై చేసుకొని దాని ద్వారా యుఎస్సిఎస్ అప్రూవల్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, ఎల్ఎల్ఏ పేరెంట్స్, వాళ్ళకి ఎట్లా అండి? విజిటింగ్ వీసానండి? విజిటింగ్ వీసా మీద వెళ్ళాలండి వాళ్ళు. వాళ్ళు డిపెండెంట్ వీసాలో వెళ్ళలేరు, విజిటింగ్ వీసా మీద వెళ్తారు. అండ్ వాళ్ళకి 6 months 1 yearలో ఉండొచ్చు అండి. సో ఎవ్రీ ఇయర్ 6 months కంట 6 months ఉండేక దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అండి. ఓకేనండి. ఇంకో కాలం తీసుకుందాం. హైదరాబాద్ నుంచి పద్మ ఉన్నారు. హలో పద్మ గారు, చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇంతకు ముందు మీద H1 చార్జెస్ పెరిగాయని చెప్పి ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం, ఆర్ ఎల్స్ రియల్లీ చార్జెస్ పెరిగినాయా? అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్ లైక్ టీచర్స్ కి, ఫ్యాకల్టీ మెంబర్స్ కి ఎంతవరకు ఎలిజిబిలిటీ H1 వీసా రేజ్ చేయడానికి? సెకండ్ది రిపీట్ చేయండి ఒకసారి. లైక్ MNC కంపెనీ వాళ్ళకి H1 రేజ్ చేస్తారని తెలుసు. వుడ్ లైక్ టు నో అబౌట్ ఫ్యాకల్టీ లైక్ లెక్చరర్స్, వాళ్ళకి H1 వీసా అప్లికబిలిటీ ఉంటుందా లేదా? సో వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు జనరల్గానండి ఎంఎన్సీస్లో కార్పొరేట్లో చేసే వాళ్ళకి H1B వీసా అనేది మనం చూస్తున్నాం. తను అడిగేది ఏంటంటే లెక్చరర్స్ కావచ్చు, ఇంకా అదర్ కార్పొరేట్ కాకుండా వేరే స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళకి H1 వీసా అనేది ఉంటుందా? అంటే ఎనీ స్పెషలైజ్ స్కిల్స్ H1B కింద వస్తుందండి. ఓకే. టీచర్స్ అని అంటే జనరల్ టీచర్స్ అవ్వదు, బట్ బేసికల్గా స్పెషలైజ్ టీచింగ్ ఉందనుకోండి, లైక్ లెట్స్ ఏ యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ రీజనల్ టీచింగ్ వేర్ అక్కడ దొరకకపోవచ్చు, అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అక్కడ వాళ్ళతోటి అండర్స్టాండింగ్ ఉండాలి. అవునండి. అంటే ఎవరైనా స్పాన్సర్ చేయాలి ఫర్ దాట్, అండ్ ఒక రియల్ రిక్వైర్మెంట్ ఉండాలి. అండ్ ఆ రియల్ రిక్వైర్మెంట్ కూడా ఎలా అంటే అక్కడ లోకల్గా అవైలబుల్ ఉండకపోతే దెన్ దే క్యాన్ స్పాన్సర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది కంట్రీ. అంటే సింపుల్గా చెప్పాలంటేనండి H1B వీసా అనేది ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషనల్ స్పాన్సర్డ్ అని చెప్పొచ్చు అంటారా? అంతేగాని ఇండివిజువల్గా హైదరాబాద్ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు యుఎస్లో ఏదన్నా సంస్థలో కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్లో కానీ ఆర్గనైజేషన్లో ఏదైనా వేకెన్సీ ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లేదండి. స్పాన్సర్ కంపల్సరీ స్పాన్సర్ ఉండాలి. స్పాన్సర్షిప్ ఉంటేనే వాళ్ళు H1B వీసా ద్వారా వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఓకేనండి. ఇంకో కాలాన్ని తీసుకుందాం. కూకట్పల్లి నుంచి నాగార్జున. హలో హలో చెప్పండి సార్. సార్, ఇది H1B వీసా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఓకే. లైక్ ఇప్పుడు లాటరీలో పిక్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? దెన్ లాటరీ పిక్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ క్వశ్చన్, అండ్ అక్కడ ఫెయిల్ అయిన తర్వాత ఏమైనా క్వైరీస్ పడితే ఎలా ఫేస్ అవ్వాలి వాటిని? ఓకే. చాలా క్వశ్చన్స్, 2-3 క్వశ్చన్స్ రిలవెంట్గా ఉన్నాయి. సంతోష్ గారు, ఈ H1 వీసా ప్రొసీజర్ మొత్తానికి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ముందు చెప్పండి. సో ఫీ స్ట్రక్చర్ అనేది ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ మారుతుంటుందండి. సో ఫీ స్ట్రక్చర్ కంటే కూడా ఖర్చులు అని మాట్లాడుకుంటే దాంట్లో సో కంపెనీస్ విల్ పే ద అటార్నీస్ టు ఫైల్ ద H1s అవన్నీ. సో ఫీ స్ట్రక్చర్స్ 2-3 రకాలుగా ఫీజు ఉంటుంది. బేస్ H1B ఫీ అని ఉంటుంది, ఫ్రాడ్ ప్రివెన్షన్ ఫీ అని ఉంటుంది,
ఇంకా ప్రీమియం ప్రాసెసింగ్ అయితే ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది. అవన్నీ కేస్ టు కేస్, కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంటాయి. సో మీరు యుఎస్సిఐఎస్ వెబ్సైట్లో uscis.gov యుఎస్ సిటిజన్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్ అది. ఓకే. ఉపేంద్ర గారు, కాలర్ తను అడిగినట్లు నాగార్జున 1 minute ఫీజ్ అనేది ఫీజు గురించి మాట్లాడారు. బట్ ఏదైతే లాటరీ గురించి మాట్లాడారో ఇన్ కేస్ ఫెయిల్ అవుతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చా ఈ మొత్తం ఓవరాల్ ప్రొసీజర్లో? సో యూజువల్గా ఏంటంటే ఇంతకు ముందు లాటరీ ఉండేది కాదు, బికాస్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ సరిపోయారు. ఇప్పుడు ఏంటంటే 65,000 కోటా ఉంది అండ్ 2 lakhs పైన అప్లై చేస్తారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసారు అని అంటే 2 lakhs పైన వెళ్ళారు. ఈ ఇయర్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. దో ఈ ఇయర్ ఫీజులు ఇంక్రీజ్ అయ్యాయి, మోర్ దాన్ 50 ఎంప్లాయీస్ కంపెనీలో ఫీజులు ఇంక్రీజ్ అయ్యాయి. బట్ స్టిల్ ఏంటంటే నంబర్స్ ఆల్మోస్ట్ సేమ్, ప్రెడిక్షన్ సేమ్ ఉందండి. సో ఇందులో ఏంటంటే 2 lakhs మెంబర్స్లో 65,000 పిక్ చేయాలి అని అంటే దే కెనాట్. సో వాళ్ళు ర్యాండమ్గా లాటరీ సిస్టంలో వెళ్ళాలి. సో లాటరీ సిస్టంలో ఎవరిదైతే పిక్ అవుతుంది వాళ్ళకి రిసిప్ట్ పంపిస్తారు దట్ యువర్ ప్రాసెస్ హెస్ స్టార్టెడ్. తక్కిన వాళ్ళందరికీ ఒక రిజెక్షన్ లెటర్ పంపిస్తారు. మీ కిట్తో పాటు చెక్స్ అన్నీ రిటర్న్ అయిపోతుంది, ఎంప్లాయర్కి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఓకే. సో దెర్ విల్ నాట్ బి అబ్సల్యూట్లీ ఎనీ కాస్ట్ అదర్ దాన్ అటర్నీ ఫీ తప్ప. అటర్నీ ఫీ ఒకటే పోతుంది. బట్ యుఎస్సిఐఎస్ దే డోంట్ చార్జ్ ఎనీథింగ్. అండ్ లాటరీలో ఎవరిదైతే పిక్ అవ్వదు దే కెన్ అగైన్ ట్రై నెక్స్ట్ ఇయర్. అంటే ఓవరాల్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే మినిమం ఎంత అవుతుందండి? మినిమం కానీ మాక్సిమం మనం మాట్లాడద్దు. ఓకే, మినిమం ఇట్ కీప్స్ చేంజింగ్ బేసికల్లీ. మీరు ఈరోజు చూసారనుకోండి uscis.gov వెబ్సైట్కి వెళ్తే యూ కెన్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. ఓకే, రైట్ అండి. ఇంకో కాలం తీసుకుందాం. ఈసీఎల్ నుంచి విజయ చెప్పండి. హలో అండి. మా అమ్మాయి అక్కడ యుఎస్ లో ఓపీటీ మీద ఉందండి. మేము పేరెంట్స్ వెళ్ళాలనుకుంటే ఎలాగా? ఇప్పుడే మాట్లాడామండి, విజిటింగ్ వీసా గురించి మాట్లాడాము. సార్ యూ కెన్ యాడ్ సంథింగ్. ఆల్ నాన్ ఇమిగ్రెంట్ పీపుల్కి దేర్ పేరెంట్స్ వెళ్ళాలి అని అంటే విజిటింగ్ వీసాలోనే వెళ్ళాలండి. సో పేరెంట్స్ కానీ ఇంకా సిబ్లింగ్స్ కానీ ఎవరు వెళ్ళాలన్నా కానీ విజిటింగ్ వీసా అనేది ఉండాలి. కరెక్ట్ అండి. సో H1B మీద వెళ్ళే వాళ్ళకి H4 అనేది వాళ్ళ స్పౌజ్ అండ్ చిల్డ్రన్ వాళ్ళకి మాత్రం ఉంటుంది. సో L1 గురించి మనం మాట్లాడాలేమో అనుకుంటున్నాం. L1 ఏంటంటే దీనికి L1కి లింక్ ఏంటండి? L1 వీసా అనేది ఇండిపెండెంట్ అండి. ఎల్ వీసా అంటాం. L1 L2 అన్నీ ఉన్నాయి. సో ఎల్ వీసా అనేది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ అంటాం మనము. సో ఇక్కడ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు అదే వాళ్ళ జాబ్ పర్పస్లో వాళ్ళ కంపెనీలో అదే కంపెనీ యూఎస్లో ఉన్నట్టయితే వాళ్ళ కంపెనీలో వర్క్ చేయడానికి ఇక్కడ నుంచి అక్కడ డిప్యుటేషన్ మీద ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిన వాళ్ళకి లాంగ్ టర్మ్లో వర్క్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేసే వీసా L1. ఓకే సార్, జనరల్గా H1B వీసాకి కాన్సులేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ టైంలో డూస్ అండ్ డోంట్స్ ఏంటండి? బేసికల్గా కాన్ఫిడెంట్గా ఉండాలండి ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ క్లెయిమ్డ్ అప్లికేషన్లో H1B ప్రాసెస్ చేసేటప్పుడు అప్లికేషన్లో ఏం క్లెయిమ్ చేసాం అది కరెక్ట్గా ఉండాలి. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి అండ్ ఎక్స్పీరియన్స్ జెన్యూన్ ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు టెక్నికల్గా, లైక్ జావా మీద ఉన్నారు, సో వాళ్ళకి జావా రాదు. బట్ వాళ్ళు ఏంటంటే క్వశ్చన్స్ వేసేది చూడ్డానికి అనమాట, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, రియల్గా వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని. సో మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాము, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం అవుతుంది, మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం అవుతుంది అని అంటే అబ్సల్యూట్లీ దేర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. జనరల్గా ఉన్న మిత్ ఏంటండి దీనికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే? అంటే H1B వీసా గురించి చాలామంది రాదు అనే యాంగిల్లో ఉన్నప్పుడు ఆస్పెక్ట్ ఇది యాక్చువల్గా ఏంటంటే బికాస్ ఆఫ్ ది లాటరీ సిస్టమ్ అలా అయిపోయిందండి. బట్ H1B రాని వాళ్ళు కూడా దేర్ ఆర్ లాట్ అదర్ వీసాస్ ఉన్నాయండి. లైక్ L1 వీసా ఉంది. L1 వీసాలో చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఏమవుతుంది, స్పౌస్ ఉన్నారు, స్పౌస్కి L2 వీసా వస్తుంది. L2 వీసా ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ పవర్ఫుల్ యాజ్ గ్రీన్ కార్డ్ అండి. సో దే క్యాన్ వర్క్ ఎనీవేర్ విత్ ఎనీ పిటిషనర్. ఓకే, అంటే పిటిషనర్తో స్టిక్ అయి ఉండాలి అని లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపేంద్ర గారు, సంతోష్ గారు. ఫ్రెండ్స్, H1B వీసాకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము విష్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. April 1st డెడ్లైన్గా మనం వెబ్సైట్లో మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే USCIS అనే వెబ్సైట్కి వెళ్తే మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. సీ యూ ఆన్ మండే.